అమెరికాలో బేకరీ ఐటెమ్స్ పార్ట్ 1 నిన్న చూసేశారు కదా! ఈరోజు సెకండ్ టేబుల్‌కెళ్ళిపోదాం. అంటే పార్ట్ 2. సో, ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. పేస్ట్రీ ఐటెమ్స్ అంతా బేకరీ ఐటెమ్సే కానీ క్రోజాన్స్ ఇవి. మన ఎగ్ పఫ్ పైనుండే ఎగ్ లేకుండా పైనుంటది కదా! ఆ పఫ్ లాగుంటది ఈ క్రోజాన్స్ అనేవి. సో, ఇది బటర్ క్రోజాన్స్. ఇదేమో చాక్లెట్ క్రోజాన్స్. స్వీట్‌గా మనం ఎగ్ ఎలా పెట్టుకొని వెజ్ ఎలా పెడతామో, అలా వీళ్ళు చాక్లెట్ చిప్స్ పెడతారనమాట. ఇవేమో చిన్నవి పై అనమాట. నెక్స్ట్ ఇది ఎక్లైర్స్, చాక్లెట్ ఎక్లైర్ పై అండ్ నెక్స్ట్ బ్లూబెర్రీ పై. అన్నీ ముద్దుగా భలే చిన్నగా ప్యాక్ చేశారు. చిన్న పైస్ చేశారు కదా! డిఫరెంట్ ఫ్లేవర్స్, డిఫరెంట్ ఫ్రూట్స్ తోటి చేశారు. ఇది లెమన్ అంటే మీకు అచ్చం నిమ్మకాయ తింటున్నట్టే ఉంటుంది. తియ్యగా ఉంటుందయితే. ఇదేమో చిన్న కేక్ పాప్స్. మన లాలీపాప్స్ లాగా కేక్ పాప్స్. మొత్తం కేక్ లాగా ఉంటుంది. అది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది తినడానికి. లాలీపాప్ లాగా తినడానికి. ఇదేమో చిన్న కేక్. మనం ఎట్లా అంటే జస్ట్ దీన్ని తీసేసుకొని తినుకుంటూ కాఫీ తాగేవాళ్ళు తాగడానికి అలా బావుంటుందిది స్నాక్. చిన్న డోనట్స్. క్విక్ బైట్స్ అనమాట. ఫాస్ట్‌గా తీసేసుకొని, గ్రాబ్ చేసేసుకొని తినేయొచ్చు. మరి పెద్ద బాక్స్ లేకుండా చిన్న సైజులో సిన్నమన్ రోల్. ఇది కాఫీ తాగడానికి బావుంటుంది. ఇదేమో మనము బొరుగుల ముద్ద లాంటిది. మార్ష్‌మెల్లో, రైస్ క్రిస్ప్ ఇలా ఉంటదనమాట. బొరుగుల ముద్దలాగా ఉంటది. ఇది చూసారా ఎంత చిన్న కేకో లెమన్ బంట్ కేక్ అంట. ఇందులోనే ఇది చాక్లెట్ ఫ్లేవర్ మళ్ళీ. చిన్న కేక్. సో, ఇలా డిఫరెంట్ టైప్స్. ఇదేమో లెమన్ ఐస్డ్ కేక్. జస్ట్ మనకొక్క బ్రెడ్ స్లైస్. సో, ఇలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. ఇందులో మీకేది నచ్చిందో చెప్పండి కమెంట్స్‌లో. అండ్ పార్ట్ 3 లెట్స్ సీ.